పిక్చరు నేను నిన్న చూశాను. ముఖ్యంగా ముందుగా డైరెక్టర్ గారికి, తక్కిన టెక్నీషియన్స్కి, నిర్మాతలకి నిజంగా వారు పిక్చర్ తీయటం చాలా సంతోషం. ఇలాంటి మంచి పిక్చర్లు తీయాలని వారిని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఆర్టిస్టులు కూడాను చాలా బాగా చేశారు. కొత్త ఆర్టిస్టులు, హీరోలు కానివ్వండి, హీరోయిన్లు ముగ్గురు కూడాను చాలా బాగా యాక్ట్ చేసి బాగా కన్విన్సింగ్ గాను, మంచి సెంటిమెంటల్ సీన్స్ దగ్గర సెంటిమెంటల్ గాను, లాస్ట్లో మరి ఇద్దరు సీన్ కాల్చిపోయేటప్పుడు పోలీస్ ఆఫీసరు వాళ్ళిద్దరు సంభాషణలు, డైలాగ్స్ చాలా బాగా రాశారు సునీల్ రెడ్డి గారు. టోటల్గా పిక్చర్లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. రెండోది వీటన్నిటికన్నా వెరీ హ్యాపీ, పిక్చర్ మొత్తం వైజాగ్ బీచ్ టౌన్లోను చక్కగా వైజాగ్లోనే ఫినిష్ చేశారు. నిర్మాతలకు ఒక సినిమా ఇవాళ స్క్రిప్ట్ తోటి వైజాగ్ వస్తే ఫుల్గా పిక్చర్ పూర్తి చేసుకోవచ్చు అన్నంత. ప్రసాద్ గారు ఇండస్ట్రీ మాత్రం ఈనాడు ఇప్పటికైనా మనం అందరం ఎలా కలిసి ఉన్నామంటే మనకు ముందు తరం వాళ్ళు సాధించిన విజయాలు, ఒక ఎల్వి ప్రసాద్ గారు, ఒక కేవీ రెడ్డి, ఒక విజయ సంస్థ అప్పట్లో అలా కలిసికట్టుగా పనిచేశారు. ఈ విషయం మీకు చాలామంది తెలియకపోయినా రామానాయుడు గారికి సమగ్రంగా తెలుసు. ఎంత గొప్పగా తీశాడంటే, నాకంటే చిన్నవాడు కాబట్టి మరీ పొగిడితే పెద్ద మనవాళ్ళు చెప్తారు చిన్నవాళ్ళని పొగడకూడదని, అలా ఉంటుంది. ఆల్ ది టీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ సీ ది పిక్చర్ అండ్ ఎడ్యుకేట్ దేర్ స్టూడెంట్స్ హౌ టు బిహేవ్, హౌ టు లివ్, హౌ టు మేక్ ఫ్రెండ్స్ అనేది నా అనుభవం, నా అభిప్రాయం. ఒక సినిమాలో ఒక ఊరు చచ్చిపోతుందని చెప్తే ఇంకొక సినిమాలో నీరు చచ్చిపోతుందని, ఇక్కడ మన ఉనికే చచ్చిపోతుందని చెప్తూ బాధతో చెప్పిన సినిమా ఇది. దేనికోసం పరుగుల కోసం పెడుతూ మనం అన్నిటినీ వదిలేసుకొని మెటీరియల్ వెల్త్ కోసం పరిగెడుతున్నాం, ముసుగులు వేసుకొని బతికేస్తూ ఉన్నాం. ఐ టు హ్యావ్ ద సిన్సియర్ కమిట్మెంట్ టువర్డ్స్ ఎ సొసైటీ. ఈ సొసైటీలో పాత్రగా నేను ఉంది అని. మా సిస్టర్ ఈ సినిమా చూస్తుందని తెలుసు నాకు, బెంగళూరులో తను చూసింది. మా మదర్ నెల్లూరులో ఈ సినిమా చూస్తుందని తెలుసు నాకు. విశాఖపట్నంలో నా వైఫ్ ఈ సినిమా చూస్తుందని తెలుసు. అలాగే నా కూతురు రేపొద్దున పెద్ద అయిన తర్వాత మా నాన్న చేసిన సినిమా ఇదని ఎవరికొకరికి DVD ధైర్యంగా చూపించాలి అని నమ్మకంతోనే తీశాను ఈ సినిమా. చిన్న సినిమాలు ఇంకా బతకవు అనుకున్న రోజుల్లో ఈ రోజుల్లో వచ్చి యూత్ డైరెక్టర్స్కి ప్రాణం పోసింది. ఇప్పుడు ఈ రొమాంటిక్ క్రైమ్ స్టోరీ మేము వయసుకు వచ్చాం. ఈ సినిమాలు బాగా ఆడుతున్నాయి. సినిమా డెఫినెట్గా పాత కథలు ఇన్ఫ్లుయెన్స్తో తీయకుండా ఈరోజు రొమాంటిక్ స్టోరీ లాగా, ఈ రోజుల్లో లాగా వెరైటీగానే తీయాలి. కానీ అవి చాలా బడ్జెట్లో తీసుకుని నిర్మాతకి ఎవరికి పెయిన్ఫుల్ లేకుండా థియేటర్స్కి ఒక 75 లక్షలు కోటి రూపాయల్లో పంపించగలిగినప్పుడు డెఫినెట్గా మంచి సినిమాలు అవుతాయి. ముందుగా ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకి ప్రోత్సహించడానికి విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు. ఇంత మంచి విజయాన్ని అందించిన మా కొత్త యాక్టర్స్ అందరికీ, లైఫ్ ఇచ్చిన మా సునీల్ కుమార్ రెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్స్ గారికి, అలాగే ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ 3 అయితే అందులో ఒకటి మా టెక్నీషియన్స్, ఫస్ట్ టెక్నీషియన్స్ డైరెక్టర్ గారు అండ్ కెమెరామ్యాన్ గారు, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఒకటైతే, సెకండ్ వచ్చి ఈ సినిమా అందరికీ ఎంత దగ్గరగా ఎలా చేరాలి అని ఆలోచించి దానికి ఒక ప్లాన్ గీసిన బాపిరాజ్ గారికి నా కృతజ్ఞతలండి. అండ్ అలాగే మా సినిమాని ఒక మంచి సందేశాత్మక సినిమా చేసినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం అండ్ చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, నేను ఆ రోజు చెప్పిన ఆడియో ఫంక్షన్ రోజు నేను చెప్పా క్లియర్గా, ఏదో ప్రతి పరదా వెనక ఓ రహస్యం ఉందని అన్నారు. ఈ పరదాలు ఇక ఇవన్నీ తీసేసి డబ్బుల సంచులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బుల సంచులు ఎత్తుకెళ్ళిపోయే ప్లానింగ్లో సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నాడు. ఇదే నాకు అనిపిస్తుంది ఆ రోజు రహస్యం అని చెప్పాను. డెఫినెట్గా ఆ రహస్యం ఇవాళ అదే నిజమైంది. చాలా పెద్ద హిట్ సినిమా అయింది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ. ఇవాళ మన దాసునాయన అన్నారు చిన్న సినిమా అనొద్దని, కానీ చిన్న సినిమా అని ఎందుకంటామంటే
ఆ చిన్న సినిమా హిట్ అయినప్పుడే దాని ఆనందం వేరు. ఇవాళ అది ఈ రోజుల్లో అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దానికన్నా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ రెవెన్యూ సైడ్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి. ఇలాగా సునీల్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ సొంత ఊరు అనేది ఒక అవార్డు సినిమా తీశారు. అలాగే గంగపుత్రుడు 2వ అవార్డు సినిమా తీశారు. సాధారణంగా 2 అవార్డు సినిమాలు వచ్చిన తర్వాత డబ్బు రాకపోతే ఇండస్ట్రీ నిరాశ అనేది ఒకటి వస్తుంది ఫస్ట్. అది కాకుండా ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమాని తీసి ఇవాళ ఇవాళ ఈ సినిమాకి డబ్బులు బాగా వచ్చినాయి ఆయనకి. ఆ రోజు ఆ సినిమాలకు రాలేదని ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఇవాళ ఈ సినిమా ఉండేది కాదు. మేము శ్రావ్య ఫిలిమ్స్ సంస్థ ద్వారా ఇది 9వ సినిమా. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు మేము ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే ఇది 50 days ఫంక్షన్ జరుపుకుంటుందని కోరుకుంటున్నాను. చెప్పవలసినంత పెద్దలు చెప్పారు కాబట్టి. And I'm very happy that Romantic Crime Katha is running houseful 25th day. And we went to theaters and the theater, the audience are giving a wonderful response. And it's really exciting, really happy that it has become a big hit. Thank you all. ఇది నా మొదటి సినిమా. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకన్నా అందరికీ చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా సునీల్ కుమార్ రెడ్డి గారు, ఆయన స్వతహాగా లిరిక్ రైటర్ అయ్యుండి కూడా నన్ను ప్రోత్సహించారు. అందుకు నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఇలాగే మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు మా అందరికీ ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచున్నానంటే కారణం ఫస్ట్ మా పేరెంట్స్, దాని తర్వాత సునీల్ సార్. వీళ్ళిద్దరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను. నా జీవితంలో ఎప్పుడు ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా మాట్లాడితే నేను అనుకోలేదు. సునీల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. నా డెబ్యూ మూవీయే మంచి క్యారెక్టర్ ఇచ్చారు నన్ను నమ్మి. చైల్డ్ ఆర్టిస్ట్గా నా డెబ్యూ మూవీ జైల్లో చేశాను విలన్గా. మళ్ళీ పెద్ద అయిన తర్వాత కూడా డెబ్యూ మూవీ విలన్గానే చేశాను. చాలా సంతోషంగా ఉంది మా సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సునీల్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, సాబు సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ మూవీ ఇంత హిట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.